అమ్మ బాబోయ్, ఇంత మోసమా? ప్రజలని గొర్రెలనుకున్నారా? గచ్చిబౌలి భూమి గురించి గత 4 రోజులుగా ఫేక్ న్యూస్ ని నేను కూడా నిజం అనుకున్నా. కానీ అసలు నిజమేంటంటే, నిజం తెలుసుకోండి, నో ద ట్రూత్. ముఖ్యంగా గచ్చిబౌలిలో ఆ భూమి హెచ్సియు భూమి కాదు, అది మొత్తం పూర్తిగా గవర్నమెంట్ భూమి. ఈ భూమిని అభివృద్ధి పనుల కోసం గవర్నమెంట్ ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. కానీ కొందరు విద్యార్థులలో అనవసరమైన అలజడి సృష్టించడానికి ఈ ప్రక్రియను చెడగొడుతున్నారు. ఇంకా గవర్నమెంట్ దాదాపు 20,000 కోట్ల ప్రభుత్వ ఆస్తిని కాపాడింది. అండ్ గవర్నమెంట్ ఈ భూమిని హైదరాబాద్ అభివృద్ధి కోసం అండ్ ప్రజల మంచి కోసమే ఉపయోగిస్తోంది. ఎందుకంటే ఇలాంటి అభివృద్ధి పనులు చేయడం వల్ల హైదరాబాద్ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందుతుంది. రాజకీయ స్వలాభం కోసం చేస్తున్న తప్పుడు ప్రచారాలను అస్సలు నమ్మకండి. నిజం తెలుసుకుని మాట్లాడండి. హైదరాబాద్ అభివృద్ధి కోసం సహకరించండి. పొద్దున కాలేజ్ ఉంది, ప్రమోషన్ చేస్తారా అని టాపిక్ ఏంటి అని అడిగితే కాంగ్రెస్ కి మద్దతుగా అన్నారు. అర్థం కాలేదు అని అన్నా. అంటే హెచ్సియుకి వాళ్ళు ఇట్లా చేసినారు కదా, దానికి మేము కొన్ని పాయింట్స్ పంపిస్తాం, కొంచెం మద్దతుగా మాట్లాడాలి. నేను చెయ్యను. మీరు చేసిందే తప్పు. నేను పార్టీలకు యాంటీ కాదు, కానీ మీరు చేసింది చాలా పెద్ద తప్పు. మళ్ళీ దానికి మద్దతు పలకడం ఏంది? మీరు ప్రకృతిని రూన్ చేసి ఫ్యూచర్ ని బిల్డ్ చేస్తా అన్నారు. ఫ్యూచర్ ని ఇక్కడ కూల్ చేసి ఫ్యూచర్ ని కడతా అన్నారు. అది కాకుండా ఆడోళ్ల మీద చేతులేసింది. మీకు ప్రకృతితో పెట్టుకుంటే, ఆడోళ్లతో పెట్టుకుంటే, ప్రకృతి ఆడోళ్ళు ఇద్దరు ఒకటే తెలుసా? రెండింటినీ మీరు ఏదైతే చేయకూడదో అంతకంటే పెద్ద తప్పు చేసింది. మళ్ళీ మీకు మద్దతుగా మాట్లాడడం ఏంది? డబ్బులు ఇచ్చి మాట్లాడిపించుకోవడం ఏంది? ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఇప్పుడు చేస్తారో, ఐ డోంట్ నో అబౌట్ దెమ్, మేబీ వాళ్ళు చేస్తారో చేయరో నాకు తెలియదు. కానీ మీరు చేస్తే కనుక దానంత దరిద్రం ఇంకొకటి ఉండదు. మీరు డబ్బులు కకృతి పడి కనుక ప్రమోషన్స్ చేస్తే కనుక డోంట్ డూ ఇట్. మీరు మనస్సాక్షిగా వాళ్ళు చేసిన తప్ప రైట్ అన్నది మీకే తెలియాలి. సో సే నో టు దిస్. బికాస్ డిఫారెస్టేషన్ చేస్తా అంటే దానికి సపోర్ట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరైనా సరే నా దృష్టిలో అయితే వాల్యూ ఉండదు. సో ప్లీజ్ గైస్, మీరందరూ ఒక సపోర్ట్ తో నుంచుంటారని అనుకుంటున్నాను.